Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 164 సీట్లతో అద్భుతమైన విజయాన్ని కూటమి సొంతం చేసుకుంది. కూటమి ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. సార్, ఈ ఏడాది పాలన, సుపరిపాలన, పేడ విరగడై ఏడాది అంటూ కూటమి సంబరాలు చేసుకుంటుంటే అలవిగాని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వెన్నుపోటు దినం అని వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై మీ ఫస్ట్ కామెంట్ ఏంటి? అంటే ఈ ఏడాది పాలనలో ఇప్పటికిప్పుడు ప్రజలు వెన్నుపోటు అనే స్థాయిలో ఆలోచిస్తున్నారని అనుకున్నది. ఎప్పుడు కూడా ప్రతి ఏదైనా ఒక రాజకీయ నినాదము ప్రజల చైతన్య స్థాయిని బట్టి ఉండాలి. వాస్తవంగా వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారు, కూటమి ప్రభుత్వం ప్రజల తీర్పును భిన్నంగా ప్రవర్తిస్తున్నారు అనే స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని నేను అనుకోను. ప్రజల్లో అసహనం ఉంది, కొంత అసంతృప్తి కూడా ఉంది. ఈ రెండు కరెక్ట్ పదాలు, అసహనము, అసంతృప్తి. ఇచ్చిన హామీలు సూపర్ 6 ఇంకా అమలు కావడం లేదు. మాటలు చాలా ఎక్కువ చెప్పారు, ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్లు మా ప్రభుత్వం పనిచేయడం లేదు అనే భావన కూటమి కార్యకర్తలకు కూడా ఉంది. పైకి అంగీకరించిన నాయకులు మీరు కింద క్షేత్రస్థాయిలో పార్టీ నాయకుల్ని అడగండి, మీరు పార్టీ కార్యకర్తలు అడగండి, మీరు కూటమి పార్టీల కార్యకర్తలు, ఈవెన్ తెలుగుదేశం నాయకుల క్షేత్రస్థాయి నాయకులను అడగండి. వారు ఫ్రాంక్గా చెప్తారు. ప్రజల్లో ఉండేటువంటి భావన ఏంటి అంటే చేస్తామన్నారు, చేయడం లేదు అన్న అసహనం అయితే చాలా క్లియర్గా ఉంది. కొన్ని అంశాలపైన సానుకూలత ఉండొచ్చు, కొన్ని అంశాలపైన వ్యతిరేకత ఉండొచ్చు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఎన్నికలకు 4-5 నెలల ముందు కొంత ప్రయత్నం చేసిన 4 ఏళ్ళు ఏమీ చేయక 4-5 నెలల్లో చేసినప్పుడు సహజంగానే ఆ వ్యతిరేకత పోదు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త రోడ్లు మెరుగయ్యాయి అన్న భావన ఉంది ఉదాహరణకు. కానీ ఎక్కడ అసంతృప్తి ఉంది, అసహనం ఉంది అంటే జగన్ ప్రభుత్వం అమలు చేసి ఇప్పుడు అమలు చేయని హామీలపైన తీవ్రమైన అసహనము, అసంతృప్తి ఉంది. లేదు, చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రామిస్ చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మహిళలకు ఉచిత రవాణా, అది జగన్ అమలు చేయలేదు. అలాంటి ఇప్పుడు ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తాము, అది గతంలో జగన్ చేయలేదు. ఇలాంటి వాటిపైన ప్రజలు పెద్దగా రియాక్ట్ అయ్యే పొజిషన్లో లేరు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇలా హామీలు ఇస్తుంటాయి, అమలు చేస్తాయి, కొన్ని చేయవని ప్రజలు కూడా తెలుసు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ ఇప్పుడు ఉదాహరణకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా క్లియర్గా అసహనము, అసంతృప్తి ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాన్ని, ఫలితాన్ని అనుభవించిన తర్వాత అది ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరుగుతుంది. కానీ ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనే ఆశ ఉంది, చూద్దాం, సమయం ఇద్దామన్న భావన ఉంది. అందుకే నేను అన్నది వెన్నుపోటు అనే స్థాయిలో ప్రజల్లో ఏడాదిలోనే వ్యతిరేకత రాదు. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు అనుకుంటున్నట్లు హనీమూన్ పీరియడ్ ఇంకా ఉందనుకుంటే పొరపాటు. హనీమూన్ పీరియడ్ లేకపోవచ్చు, కానీ స్టిల్ పీపుల్ వుడ్ లైక్ టు వెయిట్. ఎందుకంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో కాస్త చూద్దామనే ధోరణి ఉంది. అందువల్ల వెన్నుపోటు అన్న దానికన్నా అడుగుదాం పదా అనే నినాదం కనుక ఇచ్చుంటే, అంటే పూర్తి ఎక్స్ట్రీమ్ నెగిటివ్ స్లోగన్ కన్నా పాజిటివ్లో క్రిటికల్ స్లోగన్, పాజిటివ్ ప్రతిపక్షం ఎప్పుడు ఉండదు, క్రిటికల్ స్లోగన్ అడుగుదాం పద, నిలదీద్దాం పద అనేది సాధించుదాం రా అని ఇట్లాంటి ఏదన్నా పిలిపించుంటే ప్రజల చైతన్య స్థాయికి తగిన చేయండి. ఇప్పుడు ఇది వెన్నుపోటు అనే స్థాయిలో భావించేది వైసీపీ ఓటర్లే తప్ప సింగ్ ఓటర్లకు కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు భావించేది ఏంటంటే
40% టీడీపీకి ఓడిపోయినప్పుడు వచ్చింది, 40% వైసీపీకి ఓడిపోయినప్పుడు వచ్చింది. అందువల్ల 60-40గా ఆంధ్రప్రదేశ్ సమాజం పోలరైజ్ అయింది. లేదా 40% టీడీపీకి 40% వైసీపీకి ఉంటుంది, 20% మించి న్యూట్రల్ ఓటర్ ఉండరు అని భావన ఉంది. ఆ భావన నిజమైన 20% ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. వైసీపీ రేపు మళ్ళీ పుంజుకోవాలి అంటే తన ఓటింగ్ నిలబెట్టుకుంటే సరిపోదు, సింగ్ ఓట్ను సాధించాలి. వాస్తవానికి 40% కూడా కోర్ ఓట్ అని చెప్పలేము. కోర్ ఓట్ 20%, 30% ఉంటుంది ప్రతి పార్టీకి. మిగతాది పార్టీ అనుకూల సింగ్ ఓటు, కొన్నేమో న్యూట్రల్ సింగ్ ఓటు ఉంటుంది. అందువల్ల జనరల్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి తగిన స్లోగన్ ఇవ్వాలి. సో అస్పోజ్ రాజకీయాల్లో అలా ఉండవు, ప్రత్యర్థుల్ని ఎక్స్ట్రీమ్కి పోయి ఏకిపారేస్తారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పరిచాడు, ప్రజలు ఇచ్చిన హామీలు అనే స్థాయిలో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. బట్ డెఫినెట్గా ప్రజల్లో అసహనం పెరుగుతోంది, అసంతృప్తి పెరుగుతోంది. దాన్ని వాస్తవంగా వైసీపీ క్షేత్రస్థాయిలో ఈ ఏడాది కాలంలో నిలదీసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇది మొదటిసారి ఇంత పెద్ద ప్రోగ్రాం కనీసం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనాన్ని పెంచడానికి కానీ, ఆర్గనైజ్ చేయడానికి కానీ, గల్వనైజ్ చేయడానికి కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ యంత్రాంగం యాక్టివ్గా లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నట్లు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ లేదు. అది కూడా కూటమికి కలిసి వస్తుంది. ఇంకా ప్రజలు వెన్నుపోటు దాకా భావించడం లేదు అన్న దానికి కారణం కూడా ఏంటంటే ప్రతిపక్ష అసమర్థత కూడా. వ్యతిరేకత ఉండడం వేరు, ఆ వ్యతిరేకత రాజకీయ వ్యక్తీకరణ రూపాన్ని సంతరించుకోవడం వేరు. వ్యతిరేకత ఉన్నా అది రాజకీయ వ్యక్తీకరణ రూపాన్ని కొన్నిసార్లు సంతరించుకోదు. ఎందుకంటే దాన్ని పొలిటికల్గా ఆర్గనైజ్ చేసి గల్వనైజ్ చేసి ప్రతిపక్షం లేనప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి అది. ఒక రకంగా వైసీపీయే టీడీపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారింది. బట్ డెఫినెట్గా ఈ అసహనం, అసంతృప్తి ఇలాగే కొనసాగితే మాత్రం ప్రజలు మరింత తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు సార్, ఈ సూపర్ 6 హామీల గురించి. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తల్లికి వందనం త్వరలో అప్లై ఇస్తాము అంటూ ఉన్నారు. అలాగే ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు. మరి ఏడాది కాలంగా ఒక్క హామీ కూడా నెరవేరలేదు కాబట్టి అది ప్రజల నుంచి రియాక్షన్ ఏ రకంగా ఉండవచ్చు? నేను చెప్పింది ప్రజల నుంచి రియాక్షన్, నేను చెప్పిన నా రియాక్షన్ కాదు. ప్రజల్లో అసహనము, అసంతృప్తి ఉంది తప్ప వ్యతిరేకత లేదు అన్నది నేను ప్రజల గురించే చెప్పింది, నా సొంత అభిప్రాయం కాదు. సో వివిధ సర్వేల ఆధారంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలో ప్రముఖ ఏజెన్సీస్, ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ సర్వేలు జరుపుతూ ఉంటాయి. అది నీల్సన్ నుంచి అందరూ ఐపాక్లు, రాబిన్సన్లు ఇట్లా రకరకాల వాళ్ళు కమిషన్ చేస్తూ ఉంటారు సర్వేలు. సో ఈ సర్వేలు సమాచారం వాళ్ళు రాజకీయ విశ్లేషణ కొరకు, ఆ సర్వే డేటాను ఓ కాంటెక్స్ట్లో పెట్టడం కొరకు, పర్స్పెక్టివ్లో ఉంచడం కొరకు నా సలహాకు సహాయానికి వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ సమాచారం అనివార్యంగా నా దగ్గరికి రాక తప్పదు. మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సర్వేలు ఎక్కువ జరుగుతాయి, కానీ ఎక్కువ సమాచారం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్న నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సమాచారం ఉండటానికి కారణం ఇదే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వేల గోల ఎక్కువ తెలంగాణతో పోలిస్తే. సో అందువల్ల తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లోనైనా, ఎందుకంటే ఈ సర్వేలు జరిపే సంస్థలు ఆ సర్వే డేటాను ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. సర్వే డేటా ఈజ్ ఎ బేర్ స్టాటిస్టికల్ నెంబర్స్. ఈ స్టాటిస్టికల్ నెంబర్స్ను కాంటెక్స్చువలైజ్ చేసుకోవాలి. కాంటెక్స్చువలైజ్ చేసుకోవటానికి ఆ ప్రాంతంలో, ఆ భాషలో ఉన్న రాజకీయ విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం ఉన్న వారిని అడుగుతూ ఉంటుంది. సహజం, ఇది ఎక్కడైనా అడుగుతారు, మిగతా స్టేట్లో కూడా అది. అందులో జాతీయ మీడియాలో కూడా నేను రాస్తూ ఉంటాను కనుక, జాతీయ మీడియా కూడాలో నా పేరు పరిచయం ఉంది కనుక అడుగుతూ ఉంటారు. అలా వచ్చిన ప్రజల నుంచి వచ్చిన సమాచారమే నేను చెప్పేది. ఇదేదో నా సొంత కవిత్వము. దాంతోపాటు నాకున్న కాంటాక్ట్స్ ద్వారా, ఎందుకంటే ఫార్చునేట్లీ నేను 8 ఏళ్ళు శాసన మండలిలో కూడా ఉన్నాను కనుక నాకు అన్ని రాజకీయ పార్టీలు నాపై గౌరవంతోనో విశ్వాసంతోనో నాకు వారి వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఒక జర్నలిస్టిక్ సోర్సెస్ అంటారే అలా అనానిమస్గా, అంటే వాళ్ళ పేరు బయటికి రాకుండా చెప్పేవాళ్ళు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు.
ఈ 2 తెలుగు రాష్ట్రాలు. ఎందుకంటే వీళ్ళందరూ నాకు 8 ఏళ్ళు కొలీగ్స్, ఇందులో చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు, గతంలో మంత్రులుగా ఉన్నవారు, వీళ్ళందరూ 8 సంవత్సరాల పాటు నాకు లెజిస్లేచర్లో కొలీగ్స్. అందులో జర్నలిజంలో ఉన్న సీనియారిటీ రీతి ఇవన్నీ తెలుస్తుంటాయి. అందువల్ల నేను చెప్పింది ఏదో నా అభిప్రాయం కాదు, ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అభిప్రాయమే చెప్పాను. సో ఈ సూపర్ 6 విషయంలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని వైసీపీ అనవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ ఉంది, 4,000 చేస్తామన్నారు, చేశాను. ఇక్కడ ఏమవుతుంది అంటే పెన్షన్ 4,000 వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నారు. ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పెన్షన్ దగ్గర అంటే, ఇప్పుడు ఆ పెన్షన్ 60 ఏళ్ళ వయసు కదా. సో ఈ ఏడాది కాలంలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఏడాది కాలంలో ఎలిజిబుల్ అయిన వారు పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారు. ఈ కొత్త పెన్షన్లు చాలా చోట ఇంకా ఇవ్వడం లేదు. ఉన్నవారికి, గతంలో వస్తున్న వారికి 4,000 వస్తున్నందుకు సంతోషం. ఈ ప్రక్రియ ఎప్పుడైనా గతంలో కూడా లేట్ కాలేదా అంటే అవుతుంది, నిజమే అది. కానీ గతంలో 200, 300 ఉన్నప్పుడు వెంటనే పెన్షన్ రాకపోయినా ఎవరు ఫీల్ కాలే. కానీ ఇప్పుడు 4,000 ఇది వెరీ బిగ్ అమౌంట్. ఏడాదిలో 50,000. 50,000 అంటే ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి 50,000 సంవత్సరానికంటే మామూలు విషయం కాదు అది. సో దాంతో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక గ్రామంలో స్టడీ చేశాను. ఆ గ్రామం పేరు చెప్పకూడదు, బాగుండదు, ఎందుకంటే ఆ సోర్సెస్కి ఇబ్బంది కావడదు. ఆ గ్రామ జనాభా ఒక 5,000 నుంచి 6,000 ఉంటుంది. అక్కడ కొత్తగా ఎంతమంది పెన్షన్కి అప్లై చేసుకున్నారు అని ఆ గ్రామ కార్యదర్శిని ద్వారా డేటా తీసుకున్నాను నేను. సో మీకు కొత్తగా ఎన్ని అప్లికేషన్ వచ్చాయని ఇక్కడ మాట్లాడటానికి, విశ్లేషించడానికే చేసిన ప్రయత్నం ఇది, ఒక కేస్ స్టడీగా. సార్ 42 అప్లికేషన్లు ఈ మధ్యన వచ్చాయన్నాడు. మొత్తం ఏడాదిలో ఎన్ని వచ్చాయో తెలియదు, ఒక 42 అనుకుందాం. 42 అంటే వారి కుటుంబము అంతా కలిపితే ఒక 200 మంది. అంటే ఒక 5,000 గ్రామంలో ఒక 200 మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాకు ఏజ్ వచ్చింది, మాకు ఎలిజిబిలిటీ వచ్చింది కదా, మాకు పెన్షన్ ఇవ్వడం లేదని. ఒక ఊపు ఉన్న సమయంలో, ఇప్పుడు మొన్నటి ఎన్నికలు వేరు, 2024 ఎన్నికలు, ఈ 2000 ఊరు వాడ కలిసి జగన్ ఓడించాలని నిర్ణయించుకున్నారు కనుక చాలా గ్రామాల్లో 1 సైడెడ్గా ఓటింగ్ వచ్చింది. కానీ ఎప్పుడు రాజకీయం ఇలా ఉండదు. రాజకీయం ఇప్పుడు 2014లో ఇలా లేదు కదా, చాలా పోటాపోటీ. రాష్ట్ర స్థాయిలో చూసినా 2% గ్యాప్. 2019 వేరు, మీకు 2019లో కూడా ఇంత లేదు, 20-4 అంతా. కానీ 2014 చూసుకుంటే 2% గ్యాప్. 2% అంటే ఎంత? మీరు ఇప్పుడు ఉదాహరణకు 5,000 ఎవరేజ్ రాష్ట్రం మొత్తం మీద 2% గ్యాప్. టీడీపీ కూటమికి, అప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి ప్లస్ వైసీపీకి మధ్య. అంటే ఒక 5,000 ఉన్న గ్రామంలో 2% అంటే ఎంత? 100 ఓట్లు. 6,000 ఉన్న గ్రామంలో 120 ఓట్లు. ఈ కేస్ స్టడీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 100-120 ఓట్ల గ్యాప్ ఉన్న చోట ఫలితాలే తారుమారైపోతాయి. అందువల్ల ఇక్కడ నేను ఒక్క పెన్షన్ విషయంలో అసంతృప్తి 200, ఇంకా మీకు తల్లికి వందనం అవన్నీ నేను చెప్పడం లేదు. ఓన్లీ పెన్షన్ విషయంలోనే నాకు 4,000 వస్తలేవు, నాకు ఎలిజిబిలిటీ వచ్చినా పక్క వాళ్ళకు అనుభవిస్తున్నారు. తనకు రాక పక్కవాడికి రాకపోతే మనిషికి బాధ ఉండదు. ఇంటి పక్కవాడికి ఐఐటి సీట్ రాకపోతే ఎవరు బాధపడరు, ఇంటి పక్కవాడికి ఐఐటి సీట్ వచ్చినాక బాధ పెరుగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, పక్కవాడు 50,000 సంవత్సరానికి పొందుతున్నాడు, నాకు ఎలిజిబిలిటీ వచ్చింది కానీ నా పెన్షన్ నాకు వస్తలేదు. ఈ అసంతృప్తి ఉదాహరణకి ఏ రకమైన పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న దానికి నేను గణాంకాలతో సహా ఒక గ్రామంలో ఒక గ్రామ కార్యదర్శి దగ్గర సేకరించిన డేటా ఆధారంగా చెప్తున్న విశ్లేషణ. అందువల్ల ఒక్క పెన్షన్ విషయంలో అసంతృప్తి రాజకీయంగా ఎంత ప్రమాదకరంగా ఉంటుంది, పోటాపోటీ సిచ్యువేషన్ ఉంటే అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అలాగే ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సూపర్ 6 సంక్షేమ పథకాల హామీలకు కాదు, గత ప్రభుత్వం అమలు చేసిన హామీలపైన ఇప్పటి ప్రభుత్వం అమలు చేయనప్పుడు చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఆల్రెడీ పిఎం కిసాన్ వేసేసారు, రైతు భరోసా ఇయ్యలేదు. కానీ రైతు భరోసాతో పోలిస్తే తల్లికి వందనానికి ఎక్కువ వ్యతిరేకత ఉంది. కారణం ఏంటి అంటే, రైతు భరోసా రైతులకు వస్తుంది, అందరూ రైతులు ఉండరు కదా. తల్లికి వందనం అయితే అందరికీ ఎలిజిబుల్. తర్వాత అందరికీ తల్లికి వందనం అనేది ప్రతి బిడ్డకి ఇస్తామన్నాడు. సో అప్పుడు అమ్మ జగన్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికైనా ఇస్తాను, ముగ్గురిని కానండి, నలుగురిని కానండి ఇస్తానన్నాడు. సో ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఏమైందంటే 15,000 అనుకుందాం. 15,000కు ఒక రైతు, ఎందుకంటే తెలంగాణకు ఆంధ్ర కూడా ఒక తేడా ఉంది. తెలంగాణలో ఎకరానికి ఇంత అని ఇచ్చారు 10,000 కేసీఆర్, ఆంధ్రలో రైతు కుటుంబానికి ఇంత అని. సో అంటే 15,000 అంటే ఎంత? సంవత్సరానికి 15,000 అంటే ఏడాదికి కేవలము ఒక 1,000 రూపాయలు. సో నెలకు 1,000, 1,200.
అందులో గత ప్రభుత్వం కూడా పిఎం కిసాన్తో కలిపి 15,000 వేశారు. అంటే అర్థమైంది, పిఎం కిసాన్ ఆల్రెడీ పడ్డది కనుక అంతకన్నా తక్కువ. ఒక రైతు ఆదాయంలో ఇది లేకపోతే, భరోసా లేకపోతే తలకిందులు అవుతారన్న పరిస్థితి కాదు కదా. అందువల్ల రైతు వారిలో అసహనము, అసంతృప్తి కన్నా ఇంకా వేయలేదేంటి, ఇంకెప్పుడు వేస్తారో అనే భావన అయితే ఉంది కరెక్ట్గా. దానికి ఏ పదమైనా పెట్టండి. కానీ తల్లికి వందనం అనుకోండి చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇది క్లియర్గా ఇది అందరికీ లాభంగా, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకు వస్తుంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇది ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇది 3వసారి అనుకుంటా డేట్లు పెట్టడం. ఈసారి ఇస్తాము స్కూళ్ళు తెరిచే వరకు అని అంటున్నారు. సో గతంలో 2 సార్లు ఇలాగే అమలు చేస్తామంటే డేట్లు ఇచ్చి రైతు భరోసాలకు, తల్లికి వందనాలకు అమలు కాలేదు కనుక ప్రజల్లో ఉండే భావన ఏంటంటే ఏమో మరి అంటున్నారు కానీ ఇస్తారా చూద్దాంలే ఇచ్చినప్పుడు అనే దశలో ఉన్నారు. సో అసహనంలో కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అనే దిశలో ఉన్నారు. సో అందువల్ల ఈ అపోజిషన్ ఈజ్ ఎవాల్వింగ్, డిస్కంటెంట్ ఈజ్ ఎవాల్వింగ్. డిస్కంటెంట్ ఎవాల్వ్ అయింది అనడు కన్నా ఈ డిస్కంటెంట్ అనేది వివిధ స్థాయిల్లో వివిధ అంశాలపైన ఎవాల్వ్ అవుతుంది. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, దాన్ని ప్రజలు ఎంత సీరియస్గా నమ్మారనేది క్వశ్చన్. కానీ డెఫినెట్గా 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఇవ్వలేదు, ఇంకా ఉద్యోగాల యువతలో ఆ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా అనేది. ఇప్పుడు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడులు తెచ్చాను, అమరావతిని ఏ హబ్గా మార్చాము, క్వాంటమ్ వ్యాలీగా చేస్తున్నాము, క్వాంటమ్ వ్యాలీ బ్లూ ప్రింట్లను పవన్ కళ్యాణ్ చూడమని ఈ వార్తలు ఎక్కువ ప్రచారం చేసి ఏమవుతుంది అంటే ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నారు. సహజంగానే నీ పర్ఫార్మెన్స్ను ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు విశ్లేషిస్తారు. 90 మార్కులు వస్తారనుకున్న విద్యార్థి 89 వచ్చినా బాధపడతాడు. 30 మార్కులు వస్తానన్న విద్యార్థి 30 కాక 25 వచ్చినా 35 వచ్చినా ఏమీ ఫీల్ కాదు. సో ఇది కూడా అంతే. మీరు ఈ రకంగా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్, అమరావతి దెబ్బతీసింది అక్కడే కదా. 14-19 మధ్య ఆ గ్రాఫిక్స్, సింగపూరు, ఆ హడావుడి, హైదరాబాద్ను తలదన్నే రాజధాని అనే వరకు ప్రజల్లో విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకే మీరు తాటికొండలో ఓడించారు, మంగళగిరిలో ఓడించారు, ప్రజలు గట్టిగా ఓడించారు. ఇప్పుడు కూడా విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ను పెంచేస్తారు. సో ఈ క్వాంటమ్ వాలీలు, ఏ హబ్బులు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టుబడులు, లోకేష్ అమెరికా పోడు, చంద్రబాబు నాయుడు బ్రాండు, ఇవన్నీ కాదు ప్రజలు క్షేత్రస్థాయిలో నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందా లేదా అని చూస్తారు. ఇవన్నీ మాటలు ఎక్స్పెక్టేషన్స్ పెంచితే ప్రజలు చూసేది ఏంటంటే నా ఉద్యోగం వచ్చిందా. మీరు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో కొత్తగా ఈ 1 ఇయర్లో ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చారో సర్వే చేయండి. స్కిల్ సర్వే చేస్తున్నారు. ఓ మిత్రుడు చెప్తున్నాడు, ఆయనకు 65 ఇయర్స్ ఉంటుంది. ఫోన్ చేసి నీకు కంప్యూటర్ వస్తుందా, నీకు ఏ స్కిల్ ఉంది, నువ్వు ఉద్యోగం చేస్తావా అని అడుగుతున్నారు కాళ్ళదంటాల నుంచి. నేను ఏం చేయాలి అని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ఆయనకు అమెరికాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఆ అమెరికాలో వ్యాపారాలు, ఇండియాలో వ్యాపారాలు, భూములు ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి నీకు కంప్యూటర్ వస్తుందా అంటే ఈ సర్వే ఏంటి? మరి ఆ స్కిల్ సర్వే బెటిక్యులర్స్గా జరగాలి. ఆధార్ కార్డులు పట్టుకొని స్కిల్ సర్వేలు చేయకూడదు కదా. ఈ ప్రిపరేషన్ ఎక్కడ పోయింది అనే క్వశ్చన్ వస్తుంది. అయితే ఉద్యోగాల విషయంలో ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్లకు 6,000 కాదు 10,000 ఇస్తానన్నారు. కానీ వాలంటీర్లు ఆ స్థాయిలో అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ రోడ్డు మీదకి వచ్చి అమీతు మీ తేల్చుకునే పరిస్థితులు ఎందుకు లేదంటే 5,000 రూపాయలే కదా. సో 5,000 రూపాయలు ఇంకో రకంగానే సంపాదించుకోగలుగుతారు. కానీ అసంతృప్తి లేదా అంటే అసంతృప్తి ఉంది. మాకు 5,000 అవి కూడా పోయాయి, 10,000 ఇస్తామన్నాడు కదా, 50,000 ఆదాయం వచ్చేలా చూస్తానన్నాడు కదా అని అసంతృప్తి ఉంది. అది ఈ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఉద్యమాలు ఎందుకు నడుస్తున్నాడు? 5,000 కదా, 5,000 ఏదో రూపంలో సంపాదించుకుంటారు. అలా ఇప్పుడు ఈ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నా, ఒక్కొక్క హామీ పైన ఒక్కో రకంగా అసంతృప్తి, అసహనము పరిస్థితి ఉంది. దానికి ఇదంతా చెప్తున్నా. జగన్ పీడ విరగడై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అంటూ దీపావళి, సంక్రాంతి కలబోసిన ఒక పండగల ఈ రోజు సెలబ్రేట్ చేసుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు సార్. అదేవిధంగా సంబరాలు జరిగాయి. అండ్ పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. ఒకసారి ప్రేక్షకుల కోసం ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను. ప్రజా తీర్పుకు ఏడాది, ప్రజా చైతన్యానికి ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది. మీరిచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం. గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికలతో రాజకీయాలకు అతీతంగా
ఆంధ్ర ప్రజల ఆకాంక్షల లక్ష్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియచేస్తూ ఉన్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, 3 పార్టీల నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. సార్ ఈ ఏడాది పాలన మీరు అబ్జర్వ్ చేశారు, ప్రజలు కూడా చూశారు. కాబట్టి ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏదైనా మీకు కనిపిస్తుందా సార్? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్కులు, చంద్రబాబు మార్కులు, లోకేష్ మార్కులు ఉండవండి. మార్కులు నాకు నిజంగా అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మార్క్ అని ప్రత్యేకంగా ఎందుకు ఉంటుంది అంటే? అది కూటమి పాలన కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. కూటమి ఇచ్చిన హామీలకు బాధ్యత నాదే అని చెప్పి అది ఓవరాల్ గా అంటారు తప్ప పవన్ కళ్యాణ్ మార్కు ఒక్కొక్కరు మార్కులు ఎందుకు ఉంటాయండి? మీకు అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఏదన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరి కెనాట్ ఆన్సర్ ఆల్సో. పవన్ కళ్యాణ్ మార్క్ అంటే పవన్ కళ్యాణ్ మార్క్ ప్రత్యేకంగా ఏముంటుంది, ఎందుకుంటుంది? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం కదా. రైట్ సార్. ఇక చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు ఈ ఏడాది పాలన మీద. ఒకసారి చంద్రబాబు నాయుడు బయట తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు రాజకీయ క్లిషేలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్లో కానీ, చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ పొలిటికల్ రెటోరిక్ అంటారు. అంటే కొన్ని క్లిషేలు, అట్రాక్టివ్ పదాలతో మాట్లాడుతుంటారు. కానీ ప్రజలు అంచనా వేసేటప్పుడు వారి జీవితాల్లో ఏం జరుగుతుందన్న దాంతో అంచనా వేస్తారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ ముఖ్యమంత్రి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ ఉన్నా ఇలాగే ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ప్రజలు ఉపన్యాసాలతో రియాక్ట్ కారు, ప్రజలు క్షేత్రస్థాయి అంశాలతో రియాక్ట్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా సైన్స్ ఏం చెప్తుందంటే, కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ సైన్స్. నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. నిర్దిష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు అభివృద్ధి, సంక్షేమము. ప్రజలు రియాక్ట్ అయ్యేదంటే ఈ ఏడాదిలో మాకు ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి సంక్షేమం జరిగింది అనేదాన్ని విశ్లేషించుకుంటారు. మాకు అభివృద్ధి ఏం జరిగింది, నేను ఇంతకుముందు చెప్పాను, రోడ్లు మెరుగయ్యాయి. డెఫినెట్గా ప్రజలు దానికి సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ చేసిన అతిపెద్ద పొరపాట్లు అదొకటి. అసలు ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్ల ప్యాచ్ వర్క్ పూర్తయ్యేది. మరి వాళ్ళ అంటే మేము బటన్ నొక్కితే చాలు ఓట్లు పడతాయి అనేటువంటి ఒక భావనలో ఉండడము, నాయకత్వము క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వినటానికి సిద్ధంగా లేకపోవడము. రాజకీయ పార్టీలు కూడా ఎట్లా తయారయ్యాయంటే, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మాటలు నాయకులు వినరు, నాయకుల మాటలు వినరు, అధినాయకుడికి కార్యకర్తలకు మధ్య గ్యాపు. సో ఎవరు ఒకరికో వినరు. సో మీకు ఒక జనసేన నాయకురాలు, గుంటూరు జిల్లా నాయకురాలు ఈ మధ్య మా ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నారు, నేను పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ళుగా తిరుగుతున్న, పార్టీ పెట్టినప్పటి నుంచి 2000 ఈవెన్ ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్గా ఉన్నానండి. అన్ఫార్చునేట్లీ అప్పుడు మాకు ఈ వీరనారీలతో పవన్ కళ్యాణ్కు మాట్లాడే అవకాశం కూడా ఉండేది మాకు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో మేము వీరనారీలను ఉపన్యాసాలు వినడమే తప్ప, వీరనారిని పిలిచి, ఒక సగటు వీరనారిని పిలిచి మేము మాట్లాడే అవకాశం మాకు కోల్పోయాం సార్ అంటున్నారు. సో అందువల్ల మీకు ఫీడ్బ్యాక్ అనేది లేకుండా పోతుంది. దాంతో రాజకీయ నాయకులు
ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. వాళ్ళ కింద కుర్చీ కదిలేంత వరకు కూడా వాళ్ళు గుర్తించరు. ఇప్పుడు జగన్ జరిగింది అదే, కేసీఆర్ జరిగింది అదే కదా. నాలాంటి విశ్లేషకులు మాట్లాడితే నా మీద దాడి చేయడానికి పనికొస్తారు తప్ప ఈయన చెప్పే దాంట్లో నిజముందా, మరి నిజముంటే మనం కూడా విశ్లేషించుకుందాం, సరి చేసుకుందాం, మార్చుకుందాం అనే ఆలోచన అస్సలు ఉండదు. సో మాకు ఎవడు అన్నీ రుచించే మాటలే చెప్పాలి, స్తుతించే మాటలే చెప్పాలి అని. సో ఇది కోరుకున్న తర్వాత నాయకులకు ఫీడ్బ్యాక్ ఎక్కడికి వస్తుంది చెప్పండి. ఇక వాళ్ళను మద్దతు ఇచ్చే వాళ్ళ సైన్యము అదొక పిచ్చి సైన్యము. ఎవడు నిజం చెప్తే వాడిని అటాక్ చేయడము, తిట్టడము, వాడిని ఇప్పుడు జగన్ మనుషులు టీడీపీ పేటీఎం అని, టీడీపీ మనుషులు జగన్ పేటీఎం అని ఈ గోల తప్ప పెద్ద నష్టం ఏం చేస్తున్నారంటే చాలా పార్టీలకు వాళ్ళ అనుకూల మీడియానే నష్టం చేస్తుంది. మీకు తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయటానికి ఆ 2 పత్రికలు, ఆ 2 టీవీ ఛానల్ అంటారు చూడు, వాళ్ళు క్రియేట్ చేసిన ఒక భ్రమల సౌధం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఆయన సొంత మీడియా ఇచ్చే ఫీడ్బ్యాక్. మీరు ఎన్నికలు అయ్యాక ఫలితాలు వచ్చే లోపు, కౌంటింగ్ అయ్యే లోపు కూడా మీరు అడగండి సాక్షి మీడియా ఏం చెప్పిందో. ఇచ్చిన సర్వేలో 120 సీట్ల కన్నా తక్కువ రావని చెప్పారు. సో ఏమైంది అంటే ఆ సొంత మీడియా, అనుకూల మీడియా, ఇక అనుకూల సోషల్ మీడియానే పెద్ద శత్రువులు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళొక్క అంత భ్రమలే క్రియేట్ చేస్తారు, ఏది జరగలేదన్నట్టు క్రియేట్ చేస్తారు. అందుకే రాజకీయ నాయకులు ఇలా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు, కింద కదిలేంత వరకు అర్థం చేసుకోరు. అది జగన్కు జరిగింది, కేసీఆర్ జరిగింది, 2019లో చంద్రబాబు కూడా జరిగింది. దిస్ ఈజ్ ఎవరికైనా జరుగుతుంది, మీరు చూడండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నిర్దిష్టంగా చంద్రబాబు చెప్పిన దాంట్లోనైనా జగన్ మీకు పవన్ కళ్యాణ్ ట్వీట్లో కానీ ఇంకో ఈ అభివృద్ధి మీ జీవితాల్లో జరిగిందా లేదా అడగండి. ఇప్పుడు మీకు మా వల్ల ఈ ప్రయోజనం జరిగిందా లేదా అని అడిగితే జీవితాల్లో ప్రయోజనం జరిగితే ప్రజలు నమ్ముకుంటారండి. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఎందుకు గుర్తు చేస్తారు, వాళ్ళకు ఆరోగ్యశ్రీ, ఇంట్లో ఒక ఆరోగ్యశ్రీ ఆపరేషన్ జరిగి ఉంటుంది, ఓ బిడ్డకు ఫీ రీయింబర్స్మెంట్ కట్టి ఉంటారు, ఇలా ఒక ఉచిత విద్యుత్ ద్వారా లాభం పొందుంటారు. అందుకే ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకుంటున్నారు. ఇప్పటికీ కూడా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఏంటి? చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ డెవలప్ కావడం వల్ల వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, అమెరికాలో ఉన్నారు. ఇప్పటికీ దే ఆర్ గ్రేట్ఫుల్ టు చంద్రబాబు నాయుడు కదా. ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరిలో మీరు చూడండి, అమెరికాలో ఉన్న, ఇక్కడున్న, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఈవెన్ తెలుగుదేశం ఓటర్లకు కాని వారికి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఆ గౌరవం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ దే బెనిఫిటెడ్ ఫ్రమ్ హిమ్ కదా. సో మీకు నేను చంద్రబాబు నాయుడు దాని చెప్పాను, రాజశేఖర్ రెడ్డి దాన్ని చెప్పి, ఇక్కడ తేడా ఏమీ లేకుండా. సో అందువల్ల ప్రజల జీవితాల్లో కూటమి చేయాల్సిన పని ఏంటంటే ఈ రాజకీయపరమైన క్లిషేస్, ఉపన్యాసాలు, ఈ వికసిత ఆంధ్రప్రదేశ్లు ఇవన్నీ ఇదివరకే చంద్రబాబు నాయుడు ముంచాయి. ఈ విజన్ 2020 అంటే 2020లో ఆయన అధికారంలో లేకుండా చేసింది. సో విజన్లు బాగానే ఉంటాయి, అల్టిమేట్గా ప్రజలు 2047లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని అద్భుతంగా మారుస్తాడు, పవన్ కళ్యాణ్ మారుస్తాడు నిన్ను ఓట్లేరు. ప్రజలు 2025 ఆధారంగా ఓట్లేస్తారు, 26 ఆధారంగా ఓటేస్తారు, 27, 28 ఆధారంగా ఓటేస్తారు. నాయకులేమో 2047లో తిరుగుతూ ఉంటారు. 2040 ఇదో గతంలో విజన్ 2020 ఇలాగే దెబ్బతీసింది. సో ఈ రకమైనటువంటి గ్రాండ్ విజన్లలో ప్రజల్ని కళల్లో, భ్రమల్లో ఉంచి మేము భ్రమల్లో ఉంటామంటే లాభం లేదు. కమ్ టు ద గ్రౌండ్ లెవెల్. ఏ డెవలప్మెంట్ జరిగింది ఓ గ్రామంలో, ఏ టౌన్లో జరిగింది, ఏ ఫ్యాక్టరీ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీళ్ళు సంతకాలు పెట్టారా, ఆ సమ్మిట్లో వాళ్ళు సంతకం పెట్టారా, ఆ వైస్ ప్రెసిడెంట్తో లోకేష్ సమావేశం అయ్యాడా, ఈ ఇండస్ట్రియలిస్ట్ వచ్చి చదవడం కలిసాడు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెంచుతాయి తప్ప సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. సాటిస్ఫాక్షన్ క్షేత్రస్థాయిలో. ఇప్పుడు కియా మోటార్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు, వేస్ట్, డెఫినెట్గా దానికి అప్రిషియేట్ చేస్తారు కదా. సో ఆ విశ్లేషణ వేసుకోకుండా అస్తమానం మేము అనుకూల మీడియాలో పెద్ద పెద్ద వార్తలు రాయించుకొని, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద నరేటివ్ బిల్డ్ చేసి, పెద్ద పెద్ద ఉపన్యాసాలతోనే ప్రజలను అట్రాక్ట్ చేస్తారు అనుకుంటే క్షేత్రస్థాయిలో ప్రజల అసహనము, అసంతృప్తి మీకు అర్థం కాదు. అందుకే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా, పవన్ కళ్యాణ్ కన్నా సలహా ఏంటంటే ప్లీజ్ మీట్ విత్ యువర్ ఓన్ పార్టీ యాక్టివిస్ట్. నాతో వద్దు, నా మాటలు వినకండి. మీరు వెళ్ళి ఒక గ్రామంలో, ఒక క్షేత్రస్థాయిలో నాయకులకు సంబంధం లేదు, తెలుగుదేశం కార్యకర్త లిస్టు తెప్పించుకోండి, జనసేన కార్యకర్త లిస్ట్ తెప్పించుకోండి. వాళ్ళ ఆఫీస్ నుంచి ర్యాండమ్గా ఒక 10 మందిని ఫోన్ చేయించి పిలిపించుకోండి. నాయకులద్దు, మధ్యలో నాయకులు ఉంటే వాళ్ళు అబద్ధాలు చెప్పిస్తారు మీకు. మీరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా
ఇంకో పలానా టెక్కలి మండలంలో పలానా గ్రామం, పలానా గుడివాడ మండలంలో పలానా గ్రామం, ఆ గ్రామంలో టీడీపీ నుంచి పనిచేసే కార్యకర్తలు ఇస్తుంటగా వాళ్ళ ఫోన్ చేసి మీరు రండి, చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారంటున్నారు, మీరు ఏ లోకల్ లీడర్కి చెప్పకండి అని వాళ్ళతో ఇష్టాగోష్ఠికి కూర్చొని మాట్లాడండి. మీకు చాలా విషయాలు చెప్తారు. నేను చెప్పే ప్రతి విషయము చెప్తాను, మీకు అనుమానమే లేదు. నేను చెప్పే ప్రతి విషయం వాళ్ళు చెప్తాను. నేను చెప్పింది ఒక్క నాయకుడు కూడా ఖండించినా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ద పార్టీ ఫీల్స్ క్షేత్రస్థాయిలో. సో మీరు ఇలా ట్వీట్లు ఉపన్యాసాలతోనే వన్ వే స్ట్రీట్గా నడుపుతామనుకుంటే దట్ ఈస్ యువర్ చాయిస్. అది క్షేత్రస్థాయికి వెళ్ళండి, ఎక్కడ ఏ గ్రామంలో ఏ పట్టణంలో. ఎందుకంటే జనసేన కన్నా తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ఏమీ ఆశించకుండా జీవితంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా పదవులు ఏమీ రాకపోయినా పార్టీ జెండా పట్టుకునే కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు కదా. అదొక బ్రహ్మాండమైన అవకాశం కదా. మీట్ యువర్ ఓన్ యాక్టివిస్ట్. ఈ లీడర్లను వదిలేయండి. లీడర్లు మీకు అబద్ధాలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ పదవులు కావాలి కదా, మీతో పనులు ఉంటాయి కదా. సో అందువల్ల మీకు అబద్ధాలు చెప్తారు. లిజన్ టు యువర్ ఓన్ పార్టీ యాక్టివిస్ట్, దెన్ యూ కెన్ కమ్ టు కంక్లూషన్. ఇక కక్ష సాధింపుల విషయానికి వస్తే గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు చాలామందిని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు పెట్టి కక్ష తీర్చుకున్నారు అనేది కూటమి నేతల వాదన కూడా. ఇప్పుడు ఈ ఏడాది కాలంగా పేర్ని నాని, జోగి రమేష్, నందిగం సురేష్, ఇప్పుడు వల్లభనేని వంశీ. సో కక్ష సాధింపుల మీద మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే కక్ష సాధింపులు అనేది వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద పడింది చూసిన జనానికి. జోగి రమేష్ కేసు పెట్టారు, అలా భార్య కూడా వచ్చి మాట్లాడినందుకు బాధపడతారా? అది చూశారు కదా జనం. ఇప్పుడు మీకు వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా, అలా లేదు వల్లభనేని వంశీ కాదు ఇంకోరు, వల్లభనేని వంశీ అనుకుంటా కదా, భువనేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడింది. అది విన్న తర్వాత ఎవరైనా వంశీ పైన కేసు పెడితే అయ్యో అంటారా? నాకు చెప్పండి. ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళంటే అనొచ్చేమో, కానీ అందువల్ల వైసీపీ ఇట్స్ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డీడ్స్. నిజంగా చెప్పాలంటే ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు అని బాధపడాలి ప్రజలు, కానీ పడతలేరు ఎక్కడ. వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఓటర్లలో ఉండొచ్చేమో, కానీ జనరల్ జనంలో ఇదొక ఇష్యూగా లేదు. నాకున్న సమాచారం ప్రకారం వివిధ సర్వేల ప్రకారం కూడా జనరల్ జనంలో అయ్యో వైసీపీ నాయకులు వేటాడుతున్నారే అనే భావన లేదు. వైసీపీ కార్యకర్తల్లో ఎట్లాగా ఉంటుంది ఓటర్లలో. టీడీపీ వాళ్ళనైతే ఇంత తక్కువ చేస్తున్నారు ఏంది, అసలు ఎవరిని వైసీపీ వాళ్ళని బయటకు రానియద్దు, మా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వింటాడు, ఈయన ఇంతే, ఈయన మారడు, అసలు అందరినీ లోపల పడేయాలి ఇదేంటి అని ఇలాంటి అసంతృప్తి ఉంది. ఇది కావాలంటే మీరు ఆంధ్రజ్యోతి పేజ్ 1లో ఒక 1 నెల రోజులు తిప్పండి, మీకు తెలుస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ కార్యకర్తల్లో ఏ రకంగా ఉందో మీరే చూడండి, తెలిసిపోతాయి మీకు. సో అందువల్ల కానీ జనరల్ జనంలో పెద్ద ఇది ఇష్యూ కాదు. ఎందుకు కాదు అంటే కక్ష సాధింపు ఏంది, జగన్ చేయలేదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు, అంతగానే ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మీకు దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ఎట్ ఆల్. ఎందుకంటే అది పొలిటికల్ వార్. అది మీరు మీరు కొట్టుకుంటే ప్రజలకేం సంబంధం, అది ప్రజల జీవితాలతో సంబంధం ఏంటి? ప్రజల కొరకు కొట్లాడుకున్నారా? ఏ ప్రజా సమస్యలమైన జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయినా చెప్పండి. ఏ ప్రజా సమస్యలమైన వల్లభనేని వంశీ మీకు గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీదకి పోయిండు. ఇలాంతా ప్రజల కొరకు ప్రజా పోరాటాల్లో దెబ్బలు తిన్నారా? వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు తిట్టడంలో పోటీపడి, పవన్ కళ్యాణ్ తిట్టడంలో పోటీపడి వాళ్ళు కేసులు ఎదుర్కొంటే దానికి ప్రజలకు రియాక్ట్ అవుతారండి. ఎప్పుడు కూడా ఒక తత్వవేత్త అంటాడు, నీవు శత్రువును కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకు తాకాలి అంటారు. నిజంగానే వైసీపీ నేతలు గతంలో వివిధ ప్రజా సమస్యలపైన పోరాడే క్రమంలో వారిని ఇప్పుడు కేసులు కనుక పెడితే డెఫినెట్గా ప్రజలు రియాక్ట్ అవుతారు. అయినా మా కొరకు కొట్లాడాడే, అన్యాయంగా కేసు పెట్టారని. మీరు చేసిన పని ఏంటి? అదే జగన్ కళ్ళలో ఆనందం కొరకు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడు. వీళ్ళకి అర్థం కావాల్సింది వైసీపీ నేతలకు ఏంటంటే, రాజకీయాలు ఎలా ఉన్నా మన భారతీయ సంస్కృతిలో కాస్త గౌరవము, పెద్దలు, వయస్సు గౌరవం ఉంటుంది. ఎట్లే దేనికి లేకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? చేసే తప్పేంటంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆయన వయసు రీత్యా పెద్దవాడు, అనుభవం రీత్యా పెద్దవాడు. ఓకే, ఆయన రాజకీయాలు మీరు వ్యతిరేకించవచ్చు, ఆయన విధానాన్ని వ్యతిరేకించవచ్చు. జగన్మోహన్ రెడ్డి తండ్రికి సమకాలికుడు. సో అతని పట్ల మీరు వ్యవహరించాల్సిన తీరు అది కాదు కదా.
అది చూసిన ప్రజలు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు కదా, కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం ఇంటి పైన ఆయన సతీ పని పైన అలా వ్యాఖ్యలు చేసినప్పుడు అత్యధికంగా బాధపడే వాళ్ళు నేను ఒకరిని. అదే సమయంలో భారత్ గారి పైన వ్యాఖ్యలు చేసినా కూడా బాధపడ్డాను. ఇది రాజకీయాలు ఇంత దిగదారుతనం ఏంటి అని. సో ఇప్పుడు రేపు మళ్ళీ జగన్ వచ్చి టీడీపీ వాళ్ళని బాధ పెట్టిన ప్రజలు రియాక్ట్ కారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. ప్రజలకేం సంబంధం ఇలా ప్రజలకు సంబంధమే లేదు కదా. సమస్య ఏంటంటే వయసు లేదు, ఏమి లేదు. ఇప్పుడు నాలాంటి వాడి మీద కూడా తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోతుంటారు సోషల్ మీడియా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. నేను నవ్వురుకుంటాను, ఎందుకంటే అది మీకే కొంపలు ముంచుతాయి, నాకేమవుతుంది? నా వయసుకు నాకున్న అనుభవానికి గౌరవం ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరూ మీ వ్యతిరేకులేం కాదు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటారు. మీరే వాళ్ళకు దూరం అవుతారు. కానీ ఏంటంటే నవ్వుతూ ఊరుకుంటాను నేను. అదేలాగే మీరు ఎప్పుడు కూడా వైసీపీ నేతలు వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు, వాళ్ళు వివరించిన తీరు వల్ల ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న దానికి ఎవరికీ బాధ లేదు, సింపతి లేదు, గొడవ లేదు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ పైన వీళ్ళ మీద మాట్లాడేది మనం చూసాం కదా. చూసిన తర్వాత ఎందుకు రియాక్ట్ అవుతారండి ప్రజలు? మాకేం సంబంధం అనుకుంటారు. మీరు మాట్లాడారు, మీరు కొట్టుకోండి అంటారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలవడం లేదు, రెడ్ బుక్ అమలవుతోంది అనేది వైసీపీ వాదన సార్. కానీ అంటే ఎన్నికలకు ముందు లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు కదా సార్, మేము అధికారంలో కోసం రెడ్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు రాస్తూ ఉన్నాం, ఏం జరుగుతుందో తర్వాత ఒక్కొక్కరికి పోయిస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. నిన్న కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటంటే, వైసీపీ వారు వేధించారని మనము వారిని వేధించడం సరికాదు, తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని చెప్పారు సార్. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ విషయానికే వస్తే ఆయనకి బెయిల్ ఏదైనా ఒక కేసులో బెయిల్ వచ్చే టైంకి కొత్త కేసులు తెరపైకి వస్తూ ఉన్నాయి. మరి ఇది కక్ష సాధింపు అనేది వైసీపీ వాదన సార్. అసలు అది ఇష్యూనే కాదని నేను చెప్పాను కదా, ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. వాళ్ళది పొలిటికల్ ఇష్యూ అని ప్రజలకేం సంబంధం. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నది కూటమి ఏడాది పాలన గురించి. అది ప్రజల కోణంలో చర్చించుకోవాలి తప్ప పార్టీల కోణంలో, నాయకుల కోణంలో చర్చించడంలో ఉపయోగం లేదు. వాళ్ళకి కక్ష సాధింప కాదా అనేది రాజకీయాలలో మాట్లాడుకునేవారు తప్ప ప్రజల జీవితాల సంబంధం ఉన్న అంశమే కాదు కదా. రైట్ సార్. ఇక ఏడాది కాలంగా అభివృద్ధి విషయానికి వస్తే, ఒకటి అమరావతి అంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మనం చూసాం. ఉద్దేశపూర్వకంగా అమరావతిని భ్రష్టు పట్టించారు జగన్ అనేది కూటమి నేతల వాదన. దానిలో కూడా కొంచెం వాస్తవం కూడా ఉంది. ఈ ఏడాది కాలంగా అమరావతి అభివృద్ధిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ ఉంది పాత్ర. జగన్ పాత్ర కొంచెం ఎందుకు ఉందండి? మీరు మరి యాదృచ్ఛికంగా కొంచెం కొంచెం ఎందుకైతే అమరావతి డ్రీమ్నే నాశనం చేశాడు కదా. ఇంకా కొంచెం ఎక్కడదండి, అత్యధిక చాలా కదా. అందువల్ల ఇక్కడ కూడా అమరావతి విషయంలో కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు వైసీపీ నాయకుల పైన దాడుల పైన ప్రజలు ఎందుకు రియాక్ట్ కావడం లేదు అంటే, వారు గతంలో ఇదే రకమైన ప్రవర్తన ఉంది కనుక. అమరావతి విషయంలో ఏమైనా తెలుగుదేశం పైన అసహనం ఉన్నా, అసంతృప్తి ఉన్నా అసలు వైసీపీ సంబంధం ఏంటి? వీళ్ళు మొత్తం అమరావతినే నాశనం చేసినారు కదా. అమరావతి అనే భావననే నాశనం చేసిన వారికి అమరావతి విషయంలో రాజకీయ ప్రయోజనం పొందే అవకాశమే ఉండదు కదా. సో ఎందుకంటే ప్రజలు అలా వీళ్ళ 3 రాజధానులను తిరస్కరించారు. అమరావతి పట్ల జగన్ కక్ష కట్టి వ్యవహరించిన తీరు ప్రజలు నిరసించారు కదా. దానికి ఉదాహరణే లోకేష్ 2019లో ఓడిపోయిన వ్యక్తి 95,000 మెజార్టీతో గెలిచాడు కదా. ఎందుకు గెలిచాడు? మీకు రాజకీయ పార్టీలకు అర్థం కావాలి. నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తానంటే జనం యాక్సెప్ట్ చేయరండి. జనం మౌనంగా అబ్జర్వ్ చేస్తుంటారు. గతంలో లాగా మీకు జనం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పోరాటే నేచర్ పోయింది. ఎకానమీలో వచ్చిన మార్పు, సోషాలజీలో వచ్చిన మార్పు వల్ల. కానీ ప్రజలు అవసరం వచ్చినప్పుడు సమయానికి రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ 2019 ఒక రకంగా రియాక్ట్ అయ్యారు, 2024 ఇంకో రకంగా రియాక్ట్ అయ్యారు కదా. సో అందువల్ల అమరావతి విషయంలో ఒకటి గతంతో పోలిస్తే అట్లీస్ట్ సమ్ కాంక్రీట్ యాక్షన్. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు, ఈ బిల్డింగ్ గతంలో ఏం చేశారంటే 5 ఏళ్ళు నమూనాలు తీసుకుంటూనే పోయారు. రాజమౌళిని పిలిపించి చర్చించడము, నమూనాలు గీయడము, అనుకూల పత్రికల్లో పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ పబ్లిష్ చేయడము. అంతే తప్ప క్షేత్రస్థాయిలో మిగిలింది ఏంటంటే తాత్కాలిక భవనాలే. అవి కూడా వర్షం వస్తే ఊరిసే తాత్కాలిక భవనాలు. అంతకు మించి అమరావతిలో 5 ఏళ్ళు ఏం జరగలేదు. అందుకే ప్రజలు అంత తీవ్రంగా తీర్పు చెప్పి ఆఖరికి అమరావతి గడ్డ పైన కూడా టీడీపీని తాటికొండలో ఓడించారు, మంగళగిరిలో ఓడించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అమరావతినే కంప్లీట్గా నాశనం చేసే వరకు ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
దాన్ని రాయలసీమలో ప్రజలు గౌరవించలేదు, ఉత్తరాంధ్రలో ప్రజలు కూడా అంగీకరించలేదు. సో ఎందుకంటే అమరావతి అనేది రాజధాని కదా. జగన్ చేసింది అంటే అది 29 గ్రామాల సమస్య, ఇంకా చెప్పాలంటే కమ్మ కులస్తుల సమస్య అనుకున్నాడు ఆయన ఏదో రాంగ్. అందుకే పదే ఒక కమ్మ వాళ్ళే ఉన్నారు ఇక్కడ అని కూడా మాట్లాడాడు కదా. సో ఇప్పుడు అమరావతి విషయంలో వచ్చే వరకు ఏదో కాస్త ముందడుగు పడుతోంది కదా. కానీ చంద్రబాబు నాయుడు చేస్తాడు కదా, చంద్రబాబు నాయుడు చెయ్యడు అమరావతిని ఎవరు అనుకోరు కదా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు అమరావతి పైన అసంతృప్తికి ఉండే అవకాశమే లేదు. అదే సమయంలో అమరావతి పైన గొప్ప సానుకూలతకు 1 ఇయర్లో ఆడ భారీగా జరగదు కదా, ఇదో ప్రాసెస్లో జరుగుతుంది. రాజకీయ నాయకులు మాట్లాడతారు, న్యూయార్క్ చేస్తాం అన్నప్పుడు తెలంగాణలో లేదా కరీంనగర్ లండన్ చేస్తాం, దాన్ని ప్యారిస్ చేస్తాం, హైదరాబాద్ ఇంకోటి చేస్తాం, ఈ ఇస్తాంబుల్ లండన్ ప్యారిస్లతో పోలుస్తుంటారు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఈ 1 ఇయర్లోనే ఏదో అద్భుతం జరుగుతుందని భావించలేదు కనుక అసంతృప్తి లేదు. చంద్రబాబు నాయుడు చేయడు అని ఎవరు భావించారు కనుక అసంతృప్తి లేదు. అదే సమయంలో అక్కడ కంప్లీట్గా ఏదో $1 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ కాదు కదా. అందువల్ల ప్రజలు అమరావతి పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకతకు అవకాశమే లేదు. అదే సమయంలో అమరావతియే కూటమికి గేమ్ చేంజర్ అవ్వడానికి ఈ 1 ఇయర్ టైంలో అవకాశం కూడా ఏమీ లేదు కదా. ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ కేసుల భయంతో అడ్డుకోలేకపోయాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడాదిలోనే అడ్డుకున్నాం. దానికి తోడు కేంద్రం నుంచి ఒక 11,000 కోట్ల సహాయం కూడా అందజేశాము అని చెప్తూ ఉన్నారు సార్. ఈ స్టీల్ ప్లాంట్ ఆపడంలో కూటమిదే కీలక పాత్ర అంటూ ఉన్నారు కూటమి నేత. స్టీల్ ప్లాంట్ ఏమాగింది? ఓకే, 11,000 కోట్లు వచ్చిన మాట నిజం, కానీ మౌలికంగా సమస్య పరిష్కారం ఎక్కడైంది? క్యాబినెట్ తీర్మానం ఏమైనా మార్చారా? మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలి అన్నది మా విధానం అని క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏం మారలేదు కదా. నిర్మలా సీతారామన్ లాభ నష్టాలతో సంబంధం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా విధానం అని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అదేం మారలేదు కదా. పోనీ స్టీల్ ప్లాంట్ను ఏమైనా సొంత ఇనుప ఖనిజం గనిస్తే పరిష్కారము అని అందరము చెప్పారు. ఇనుప ఖనిజం అది గనిచ్చారా ఎక్కడన్నా? సో అసలు విశాఖ స్టీల్ ప్లాంటు సమస్యకు మూలాలు ఏది అడ్రస్ కాలేదు. ఒక 11,000 కోట్లు ఇచ్చారు. సో అందువల్ల దాన్ని ఆ రకంగా నిలబెట్టారు అంతే. అది పూర్తిగా ముందుకు పోకుండా వెనక్కు పోకుండా. సో దాన్ని అద్భుతాలు చేసామని మొదట్లో చెప్పుకున్నారు 11,000 కోట్లు కూటమి నేతల. వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు మనం చేసింది అద్భుతం కాదు అని. అందుకే ఈ మధ్య ఎక్కడ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టామని ఉపన్యాసాలు ఇస్తలేరు, మీరు గమనించండి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు 11,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు తప్ప వాళ్ళకు కూడా అర్థమైంది అది. మీకు అది ఏమీ జరగదు, వీళ్ళు ఏం చెప్పినా మోడీ చేస్తారని తెలుసు వాళ్ళకు. అందుకే కదా పక్కన ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ అని చెప్పి ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గురించి చూపెడుతున్న ఆరాటము విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎక్కడుంది? సో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం ఎందుకు ఇప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? అది సమస్యకు పరిష్కారం కదా. పోనీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సేల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను విలీనం చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది ఎందుకు చేయించలేకపోతున్నారు అన్నది క్వశ్చన్ కదా. అందువల్ల అయితే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకత ప్రజల పోరాటాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సో అది ఎంత మేరకు రాష్ట్రం అంతా ప్రభావం చూపుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా మళ్ళీ సమస్య ఏమవుతుందంటే ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఏం చేసింది స్టీల్ ప్లాంట్ పైన? సేమ్ ఇలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేనలు ఇలాగే మద్దతు ఇచ్చాయి, కానీ జరిగింది ఏమీ లేదు. వైసీపీ కూడా చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు అనుకుంటా, గుర్తుంటే ఓ లెటర్ రాశాడు, మోడీ వచ్చినాక మాట్లాడారు. కానీ దానిపైన ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆఖరికి అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్లో కూడా వైసీపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా. ఇద్దరూ బీజేపీకి పొత్తు లేదు, అయినా ఇద్దరూ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు ఓటేశారు. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి నష్టము రాజకీయ పరిస్థితికి ఏదైనా ఉంటుందా? వైసీపీ టీడీపీ ఆ రోజుల్లో బీజేపీ మిత్రపక్షాలు కాదు, రెండు కావు. అయినా కూడా రెండు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి పెడితే ప్రతిపక్షాలు పెడితే ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఓటేశారు. ఏంది మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైన జగన్ ఏదో అద్భుతం చేస్తే చంద్రబాబు నాయుడు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ అన్యాయమే చేస్తున్నారు కదా. రైట్ సార్. ఇక స్పెషల్ స్టేటస్ మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు కదా సార్. గతంలో అందరూ మాట్లాడిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ రెడ్డి పాచిపోయిన లడ్లో అన్నారు, చంద్రబాబు నాయుడు అయితే ధర్మ పోరాట దీక్షలే చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే అదే నినాదంతో
19 ఎన్నికలకు వెళ్ళారు. కానీ గత 5 ఏళ్లలో 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ కానీ ఈ ఏడాది కాలంగా బాబు అండ్ పవన్ కానీ స్పెషల్ స్టేటస్ మీద అడగట్లేదు సార్. ఎందుకు అది ఎవరు అడుగుతలేరు కదా, కొత్తగా ఏముంది అందులో క్వశ్చన్ ఏముంది? అలా జగన్ అడిగాడా? 10 ఏళ్ళుగా అదే తంతు కదా. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు జగన్ నిలదీయడానికి కూడా ఏముంది? ప్రత్యేక హోదా ఇప్పియలేదని అడిగితే కూడా ఎవడు పట్టించుకుంటాడు, ఏం లేదు. ఎందుకంటే ఆయన కూడా 5 ఏళ్ళు ఏం చేయలే కదా. ఈ 10 ఏళ్ళుగా అన్ని పార్టీలు ఒకే వైఖరి కదా. రైట్ సార్. గతంలో మనం చూసాం 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి గెలిచాయి, అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత విమర్శలు చేసుకున్నారు, విడిపోయారు 3 పార్టీలు కూడా. ఇప్పుడు 2024లో కలిశారు. ఈ ఏడాది కాలంగా ఆ 3 పార్టీల మధ్య ఉన్న సఖ్యత మీద మీ అబ్జర్వేషన్స్? 3 పార్టీల మధ్య పెద్ద విభేదాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయని అనుకోను. నాయకత్వ స్థాయిలో సమన్వయంలో ఎలాంటి లోపము లేదు. చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వడంలో కానీ, పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు లోకేష్ల గౌరవం ఇవ్వడం కానీ ఎక్కడా తేడా లేదు. కానీ డెఫినెట్గా జనసేనలో ఉండేటువంటి భావన ఏంటంటే, మేము ఇది పవన్ కళ్యాణ్ వల్ల సాధించాం అని చెప్పుకోవడానికి మాకేముంది అన్న భావన జనసేన క్షేత్రంలో మొదలైంది. ఇప్పుడు ఈ పని మేము పవన్ కళ్యాణ్ వల్లనే సాధించాం అని ఆంధ్రప్రదేశ్లో ఏది చెప్పుకోవాలి? ఒక్క ఉదాహరణ చెప్పండి మాకు, పవన్ కళ్యాణ్ వల్ల ఇది సాధించామని. సో అందువల్ల ఈ ప్రశ్న డెఫినెట్గా ఉత్పన్నమవుతుంది జనసేనకులో. అలాగే క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఏంటంటే, ఆయా నాయకుల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఆ రకమైన పోటీ అయితే ఉంది. ఎందుకంటే ఒకరికొరకు ఒకరు సీట్లు త్యాగాలు చేసుకోవాల్సి వచ్చింది కదా. సో ఆటోమేటిక్గా మీకు జనసేన లేకపోయినా మేము గెలిచే వాళ్ళం కదా, మా నాయకుడు అనవసరంగా ఈ జనసేన బీజేపీలతో పెట్టుకుని మాకు సీట్లు లేకుండా పోయింది కదా అనేది క్షేత్రస్థాయిలో మిత్రపక్షాల వల్ల పదవులు కోల్పోయిన రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు ఉంది. కానీ తెలుగుదేశం ఓటర్లకు అదేం సంబంధం లేదు కదా. ఓటర్లకు వచ్చేవరకు ఏంటంటే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడా లేదా అనేది చూస్తారు తప్ప ఫలానా మా ఎమ్మెల్యే కాకుండా పోయాడా చూడరు కదా వాళ్ళు. సో వాళ్ళ అనుచరులు చూస్తారు. అందువల్ల ఈ అసంతృప్తి అనేది క్షేత్రస్థాయిలో ఉండే నాయకుల మధ్య ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన వాళ్ళ గౌరవం ఇవ్వడం లేదని, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట మా ఎమ్మెల్యే కన్నా టీడీపీలో నియోజకవర్గ బాధ్యుడికి ఎక్కువ పలుకుబడి ఉంది, ఆయనకే అధికారులు ఎక్కువ విలువిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులు అయితే క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఉన్నాయి. కానీ అది ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అయితే పొందిందని అనుకోను నేను. సో అందువల్ల కూటమి ఐక్యతకు ఈ ఏడాదిలో బీటలు వారింది, ఇలాంటి పదాలు వాడడం పూర్తిగా తప్పు. మ్యాక్రో లెవెల్ యూనిటీ అయితే క్లియర్గా ఉంది, మైక్రో లెవెల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది పాలన మీద జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి జగన్ బైట్. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తూ ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఏడాది పాలనలో అంతా అరాచకం అంటూ ఉన్నారు. ఇదే తరహా ఆరోపణలు చేశారు కదా సార్ గతంలో కూటమి నేతలు కూడా జగన్ ప్రభుత్వం. అంటే ఇది ఏముంది, వీళ్ళ పొలిటికల్ ఇష్యూ. ఇప్పుడు అది క్యాడర్ కొరకు మాట్లాడింది తప్ప ప్రజల కొరకు మాట్లాడింది కాదు కదా. సో ప్రజలకేం సంబంధం ఈ సినిమాలతోని? ప్రజలకు ఆ ప్రభుత్వం మంచి సినిమా చూపెడుతుందా, చెడు సినిమా చూపెడుతుందా అన్న దానిపైన ప్రజలు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలు వేధించినందుకు జగన్ ఓడించలేదు కదా. జగన్ కూడా ఓడించడానికి అనేక ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ అది అయితే కావచ్చేమో, కానీ
ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి కారణము అభివృద్ధి జరగలేదని, సో కనీసం రోడ్లు కూడా వేయలేదని, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవని, సో ఇలా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, ఇష్టం వచ్చినట్టుగా క్యాండిడేట్లను మార్చి ఇక్కడ నుండి అక్కడికి పంపి అక్కడ నుండి ఇక్కడికి పంపి నన్ను చూసి ఓట్లేస్తారు తప్ప అనే భావన. సో మీకు మద్యము, ఇసుక, మీకు ఇట్లాంటి భూములు, ఈ గందరగోళము, ఇవన్నిటి వల్ల మీకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్లో సో కేవలం టీడీపీ వారిని వేధించినందుకే జగన్ ఓడిపోలేదు, వైసీపీ వారిని వేధించినందుకు టీడీపీ ఓడిపోదు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా ఇలాంటి ఎక్సర్సైజ్ ఏమీ చేయలేదు. విమర్శించే వారిని ఆహ్వానించారు, డిసెంట్ను ప్రోత్సహించారు. అసలు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలో న్యాయం ఉంది కదా అని ఆలోచించారా? వీళ్ళైనా అలాగే చేశారు, వాళ్ళైనా తరతమ తేడాలుంటే ఉండొచ్చేమో. కానీ అల్టిమేట్గా ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు జగన్, నేను మళ్ళీ వాళ్ళ రంగా చూస్తున్నాను అంటున్నారు కదా. సో అందువల్ల ఇట్ ఇస్ అ పొలిటికల్ ఫైట్. సో దీనికి ప్రజలతో రియాక్టర్ ఉంటుందని అనుకోను. ఇక నారా లోకేష్ కూడా మాట్లాడారు ఏడాది పాలన మీద. లోకేష్ మైట్ ప్లే చేయండి. చూసాం, విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. రైట్ సార్, ఇది మహానాడులో మాట్లాడింది సార్. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాటు దెబ్బ అన్నారు, కూటమి నాటు దెబ్బ అనలేదు. అనబడి ఏదైనా తీర్పు చరిత్రాత్మకమే, దాంట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు 175 సీట్లలో 164 సీట్లు గెలవడం చరిత్రాత్మక తీర్పు కాదా? సో 94% స్ట్రైక్ రేట్. కానీ సమస్య ఏంటంటే రాజకీయ నాయకులకు ఒక రకంగా లిమిటెడ్ ఒకనే వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు, ఓవరాల్ పర్స్పెక్టివ్ చూడరు. ఎస్ నిజమే, 94% వీళ్ళకి ఇచ్చారు, 2019లో 86% వైసీపీ కూడా ఇచ్చారు. మీరు గమనిస్తే 170లో 151 క్విక్గా నేను పర్సెంటేజ్ తీస్తే అరౌండ్ 86 వస్తున్నట్టుంది చూడండి మీరు కూడా. సో అందువల్ల మీకు మరి 86% వాళ్ళకి ఇచ్చారు, 94, 86 రెండు ఎక్కువే. వీళ్ళకి 11కి వచ్చే వాళ్ళు 23 వచ్చాయి. కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. బట్ గ్రావిటీ ఆఫ్ ద డిఫీట్, డైరెక్షన్ ఆఫ్ ద డిఫీట్ అయితే సేమ్ కదా. 2019లో తెలుగుదేశానికి ఏ రకమైన ఓటమి ఓటమి స్వభావం అయితే సేమ్. నెంబర్స్లో కాస్త తేడా ఉండొచ్చు, 86కు 94 తేడా ఉండొచ్చు, 11 సీట్లకు 23 సీట్లకు తేడా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఇట్స్ ఏ ఆల్మోస్ట్ డైరెక్షన్ ఇస్ ద సేమ్. ఇక జనసేనకి అయితే 1 సీట్ కూడా రాలేదు అప్పుడు. సో అందువల్ల రాజకీయాల్లో ఇలా చారిత్రాత్మక తీర్పులు ప్రజలు అనేక సందర్భాల్లో ఇస్తూనే ఉన్నారు, ఇదేం కొత్త కాదు. ఈ 2 తీర్పులు 2019, 2000 వన్ సైడెడ్ తీర్పులు. 2014 అలాంటిది కాదు, పోటీ అని. సో ఈ చరిత్ర ఏం చెప్తోంది, రాజకీయాలు ఎప్పుడు డైనమిక్గా ఉండవు, స్టాటిక్గా ఉండవు, రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి. సో తీర్పు ఎంత చారిత్రాత్మకమైంది అనేది దాన్ని బట్టి 2029 రిజల్ట్ ఉండదు. 2029 రిజల్ట్ చారిత్రాత్మక పాలనగా ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల కూటమి ఆలోచించాల్సింది, కేంద్రీకరించాల్సింది చారిత్రాత్మక తీర్పు సాధించిన దానిపైన తీపి జ్ఞాపకాలతో ఉండడమే కాదు, చారిత్రాత్మకమైన పాలన ఎలా అందివ్వాలి, మా పాలన ప్రజలు చారిత్రాత్మక పాలనగా భావిస్తున్నారా
లేదా అనేది నిరంతరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో రాజకీయ నాయకుల్ని పార్టీలు నేను చాలా చూశాను. ఆత్మపరిశీలన తప్ప ఎక్కడా ఉండడం లేదు. పరనింద ఉంటుంది తప్ప ఆత్మపరిశీలన ఉండడం లేదు. లేకపోతే ఎందుకు ఓడిపోతారండి? ఎందుకు నీకు 94%, ఎందుకు 86% రిజల్ట్ వచ్చిన పార్టీ వైసీపీ 11 సీట్లకు ఎందుకు పరిమితమవుతుంది? ఎందుకు టీడీపీ లాంటి పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితమవుతుంది? సో కేసీఆర్ ఎందుకు ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది? ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు లిజన్. మోడీకి ఎందుకు 63 సీట్లు తగ్గిపోతాయి, 400 అనుకుంటే 200 ఎందుకు వస్తాయి? అందువల్ల రాజకీయ నాయకులు పార్టీలు విమర్శను క్రిమినలైజ్ చేస్తున్నారు. ప్రశ్నించడాన్ని అదొక నిందగా చూస్తున్నారు. సో తటస్థంగా స్వతంత్రంగా అభిప్రాయం చెప్పిన వాళ్ళను పైన అపవాదులు మోపుతున్నారు. ఎక్కడ నిజాయితీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఆలోచన రాజకీయ నాయకులకు ఉండడం లేదు. అది సొంత పార్టీ వాళ్ళ నుంచి కూడా ఉండడం లేదు. అందువల్ల కూటమి కనుక ఈ ధోరణి నుంచి డిఫరెంట్గా వెళ్ళి లెటర్స్ బీ హానెస్ట్. అల్టిమేట్గా వాళ్ళకే బెనిఫిట్, ఎవరికి బెనిఫిట్ కాదు. కానీ నాకు ఏడాదిలో నేను గమనించింది, నేను వ్యక్తిగతంగా అనుభవించింది అయితే ఖచ్చితంగా కూటమి కూడా ఎక్కడా ఆత్మపరిశీలనకు రెడీగా లేదు. పరనింద, ఇతరులపైన దాడి, ప్రశ్నించే వాడిని ఇంకోటి ఏజెంట్ అని తిట్టడము, దీంట్లో ఉన్న ఆసక్తి కాస్త మేము ఏం చేస్తున్నాం, మా పట్ల ఎలా ప్రజలు అనుకుంటున్నారని. ఇప్పుడు నాగేశ్వరుని తిట్టినా, నాగేశ్వరుని మెచ్చుకున్నా ప్రజల తీర్పులో మార్పు రాదు. అందువల్ల మెసెంజర్ను షూట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. మెసేజ్లో ఏమైనా రైటా రాంగా విశ్లేషించుకోండి. కానీ ఆ ధోరణి కూడా కూటమికి ఉన్నట్లేదు, ఇంకా పెరిగింది. గతంతో పోలిస్తే బాగా పెరిగింది. గతంలో వైసీపీ టీడీపీ 2014 నుంచి 2024 వరకు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళను, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పైన మాత్రమే దాడి చేసుకునేవాళ్ళు. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాంట్లో మంచి చెడులు అంచనా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు 2024 తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమికి అది కూడా పోయింది. ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి పూర్తిగా పోయింది. దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ ఎనీథింగ్. మీరు మా పాలనను నిరంతరం మీరు స్తోత్రంగా చదవాల్సిందే. అద్భుతము, అమోఘము పాలన, అద్భుతము, ప్రపంచంలో ఇలాంటి పాలన లేదని మీరు స్తోత్రం చదువుతారా చదవరా? చదవకపోతే మిమ్మల్ని జగన్ ఖాతాలో తిరుగుతాం మేము. మీరు పొరపాటున కూడా ఏదైనా నెగిటివ్ మాట్లాడితే మాత్రం మిమ్మల్ని మేము దయ్యంగా విలన్గా చూస్తాం అనే ధోరణి పెరిగింది. ఇది మాత్రం వాళ్ళకి మంచిది కాదు. బట్ విజ్డమ్ ఆల్ ది బెస్ట్. మనకే వచ్చేది ఏమన్నా తేడా? మనం ఉన్నది చెప్పుకుంటూ పోతాం. ఇప్పుడేం చెప్తాం, 29 చెప్తాం, 34 చెప్తాం. నాకు ఇప్పటికి గుర్తు 2018లో చంద్రబాబుకు దడ పుట్టించే 8 అంశాలను ఒక వీడియో పెట్టాను. ఇప్పటికే నా యూట్యూబ్లో ఉంది. 2018లో పెట్టాను. అది గనక చూసి దాని మీద చర్యలు తీసుకుంటే 2019లో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచేవాడు, అనుమానం వెళ్ళి గెలిచేవాడు. ఇలా జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఒక 100 వీడియోలు ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 100 వీడియోలు. ఏ ఒక్క వీడియోను అంగీకరించలే. పైగా ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం అని చెప్పి వైసీపీ మద్దతుదారులు నా పేరు అటాక్ చేశారు. ఏమైంది? నేను అప్పుడు పేటీఎం కాలి, ఇప్పుడు పేటీఎం కాలి, నేను ఏదున్నా అదే ఉన్నా. మీరే కదా అధికారాన్ని కోల్పోతున్నది. 2019లో చంద్రబాబు నాయుడు కోల్పోయాడు, 24లో జగన్ కోల్పోయాడు. మనకైతే నష్టం ఉన్నది. ఎవరుంటే వాళ్ళు విశ్లేషిస్తాం. రైట్ సార్. ఇక చివరిగా పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులు. ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరేమో టీడీపీకి వారసుడు. సో వీళ్ళిద్దరి రిలేషన్, ర్యాపో ఈ 1 ఇయర్గా ఎలా ఉంది సార్? అసలు అది చర్చనీయాంశమే కాదు కదండి. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ల సంబంధాలు అనేది రాజకీయ చర్చే కాదు కదా. ఆ సంబంధాలకు ఏమి ఇబ్బంది వచ్చిందని చర్చ. సో దానికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇది లీడర్ ఆఫ్ జనసేన, చంద్రబాబు నాయుడు ఇది లీడర్ ఆఫ్ టీడీపీ. ఆ 2 పార్టీల మీద మధ్య రిలేషన్షిప్లో పెద్ద మ్యాక్రో లెవెల్లో నాయకత్వ స్థాయిలో ఏదీ లేదన్నప్పుడు ప్రత్యేకంగా లోకేష్ ఏమైనా వెళ్ళి పవన్ కళ్యాణ్తో గిలికజాలు పెట్టుకుంటాడా? చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి కదా సార్, చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే రీసెంట్గా జరిగిన మహానాడులో కూడా ప్రమోషన్ ఇస్తారు లోకేష్. సంబంధం ఏంటండి? లోకేష్ ప్రమోషన్ ఇస్తారు, ఆయన సొంత పార్టీ వాళ్ళు ఏమైనా ప్రమోషన్ ఇచ్చుకుంటారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే మరి పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ తగ్గించినట్టే అవుతుంది. అనవసర స్పెక్యులేషన్ల పైన మాట్లాడి టైం వేస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం చేసిన రోజు మాట్లాడదు, ఇప్పుడు 100 సార్లు మాట్లాడాను దాన్ని. 101 సారి నాతో మాట్లాడిస్తే ఏమొస్తుందండి? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.